అమ్మకేం తెలుసు అని అనుకుంటాం కదా మనం అందరం. అడగకుండానే నవమోసాలు మోసి కనడం తప్ప, ఎలా ఉన్నా నిన్ను నిన్నుగా ఒక అమ్మ మాత్రమే ప్రేమించడం, ఏ తప్పు చేసినా క్షమించడం తప్ప, ఆకలి అనే లోపే నోటి దగ్గరికి ముద్ద తేవడం తప్ప, బాధ అనే లోపే దగ్గరికి తీసుకొని ఓదార్చడం తప్ప, బతుకంతా తన కోసం కష్టపడడం తప్ప, గుర్తింపు లేకపోయినా మన కోసం బండిడి చాకిరి చేయడం తప్ప. నేను ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ గురించి మీకు అందరికీ చెప్తానండి. ఒక పెద్ద ఆవిడకి 75 ఇయర్స్ ఉంటాయి. ఆ పెద్ద ఆవిడకి 4 కొడుకులు. తలా ఒక నెల ఉంటుందన్నమాట. ఒక్కొక్క కొడుకు దగ్గర ఒక్కొక్క నెల ఉంటుంది తను. సో ఏ కొడుకు కానీ ఏ కోడలు కానీ తనని అస్సలకి చూసుకోరు, ఒక్క చిన్న కోడలు తప్ప. అది ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ చిన్న కోడల దగ్గరికి ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి తను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుండేనంత. ఆ చిన్న కోడల దగ్గర ఉండే ఒక్క నెల మంచి అనుభూతిని ఈ మిగతా 3 నెలలు తను అదే గుర్తు చేసుకుంటూ ఈ మిగతా 3 కొడుకుల దగ్గర ఉంటుంది. చిన్న కోడలు తన దగ్గరే ఉండు అత్తమ్మ, నిన్ను సరిగా చూసుకోలేని వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఎందుకు? నేను కానీ మీ చిన్న కొడుకు కానీ సరిగా చూసుకోవటం లేదా ఏంటి చెప్పండి, ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటుంది. కానీ ఈ పెద్ద ఆవిడ ఏంటి అంటే ఒకరి దగ్గర ఉండేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ ముసలావిడికి అస్సలకి ఇష్టం ఉండదు. చిన్న కోడలు ఇంటికి వెళ్ళడం అనే రోజు దగ్గరికి వస్తుంది అనేటప్పుడు ఆమె ఫేస్లో మనం ఆనందం క్లియర్గా చూడొచ్చండి. అసలు ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లల్ని హాస్టల్లో వేస్తే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా అయితే ఆ పిల్లలు ఫీల్ అవుతారో సేమ్ అలాగే ఫీల్ అవుతుంది తను. ఈసారి కూడా వాళ్ళ చిన్న కోడల దగ్గరికి వెళ్ళే టైం రానే వచ్చేసింది. తను చాలా అంటే చాలా ఆనందంతో బ్యాగ్ రెడీ చేసుకుంది. వాళ్ళ చిన్న కోడలు రాగానే తీసుకెళ్ళడానికి వాళ్ళ చిన్న కోడలు వచ్చిందనమాట. సో తను వెళ్ళిపోయింది తనతో పాటు. చిన్న కోడలు అత్తమ్మని చూడగానే, ఏంటి అత్తమ్మ ఇలా అయిపోయారు అసలు, అందుకే నిన్ను సరిగ్గా చూడలేని వాళ్ళ ఇంటికి నిన్ను వెళ్ళొద్దు అని చెప్పేసి కొంచెం సీరియస్గా అంటుందన్నమాట. పోనీలమ్మ ఎవరిని ఏమనకు, నాకు ఇష్టం ఉండే కదా నేను అక్కడ ఉన్నది అని చెప్పేసి తన రెండు చేతులు పట్టేసుకొని చాలా అంటే వెక్కి చిన్నపిల్లలాగా ఏడుస్తుందన్నమాట. కోడలు తనని ఓదార్చి కాసేపు అట్లా కూర్చోబెట్టేసి అన్నం పెడుతుందన్నమాట. అన్నం పెట్టాక అనుకోకుండా తన హెల్త్ పాడైపోయి తను అనేది చనిపోతారనమాట. సో చనిపోయాక అందరికీ చెప్తారు. ఆ 4 ఇంకా మిగతా రిమైనింగ్ 3 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు కోడలు అప్పుడు వచ్చేసి ఏడిస్తే ఏం లాభం అండి, ముందు ఉండాలి కానీ ఏదైనా కానీ. బాయ్ ఫ్రెండ్స్.